హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్. హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే శ్రావణ మాసం రోజు అన్నమాట. ఇది వచ్చేసి నేను వరలక్ష్మి పూజ చేసేసుకుంటున్నానండి. అందుకనే పొద్దున్నే లేచేసి అలా ముగ్గులు కలర్ఫుల్గా వేసాను. ఎందుకంటే ఏ ఫెస్టివల్కైనా నాకు అలవాటు అయిపోయిందన్నమాట. అందుకనే ఆ రోజు వరలక్ష్మీదేవి మనకు ఇంటికి రావాలని చెప్పేసి నేను కలర్స్ తోటి ముగ్గులు వేసేసాను. తర్వాతకి వచ్చేసి వంటకాలు సేమియాని అయితే చేసేస్తున్నానండి. తర్వాత ఇక్కడ పులిహోరకు చింతపండు నానబెట్టేసాను. శనగలు కూడా నానబెట్టేసాను అన్నమాట. తర్వాతనైతే ఇక సేమియానైతే రెడీ అయిపోయిందని మొత్తానికి. నేను బియ్యం కూడా పెట్టేసుకున్నాను పులిహోర కోసం అని. రైస్ పెట్టేసుకున్నాను. ఇక తోరణాలు కూడా కట్టేసుకున్నామండి త్వరగానే. దీపం కూడా పెట్టేసింది అనమాట. ఫాస్ట్గా చేసేసాను. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ వచ్చిన వాళ్ళు ఆగరు కదా. అందుకని నేను ఇలా వాయనాలు అయితే ఇలా రెడీ చేసేసుకున్నానండి. మొత్తానికి కొంచెము హడావిడిగా అనిపించింది అనమాట. ఇక పిల్లలు ఉన్నారు కదా, చిన్నోడు పెద్దోడు, వాళ్ళని చూసుకుంటూ ఇటు చేయాలంటే చిన్న పిల్లలు ఉన్న కాడ అట్లనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను మొక్కుకున్నాను అనమాట 5 మెంబర్స్కి చీరలు పెడతానని. అందుకనే చీరలు పెట్టేస్తానమాట. వాయనానికని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక పూజనైతే మొత్తానికైతే కంప్లీట్ చేసేసానండి. నైవేద్యాలు పెట్టేశాను మా దేవునికి. ఇక ఆశీర్వాదం తీసేసుకున్నాను దేవుని దగ్గరనైతే. ఇక వచ్చిన ముత్తైదులు వాళ్ళు కూడా వాయినాలు ఇచ్చేస్తే వాళ్ళు కూడా మనల్ని దీవించేస్తారు. మన కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి ఇక మొత్తానికి అయితే చూస్తున్నాను అనమాట. నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు. ఇక తెలిసిన వాళ్ళని కూడా పిలిచానండి. అంటే అత్తమ్మ వెళ్ళి పిలిచిందన్నమాట. ఆ అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇక నాకు వీడియో తీయడం కుదరలేదండి అందరి దగ్గర. ఇక పిన్ని రాజేశ్వరి పిన్ని వచ్చిన తర్వాతనైతే కొంచెము ఫ్రీగా ఉండేనైతే ఈ వీడియో తీసేసుకున్నాను అన్నమాట. అట్లా లైట్గా వాయినాలు ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి. మర్చిపోయిన మొత్తం హడావిడిగా ఉండేనన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏడవడం అటు ఇటు అయిపోయింది. ఇక నానమ్మ వాళ్ళు కూడా వాయినాలు తీసేసుకొని వెళ్ళిపోయారన్నమాట. రిటర్న్ అవుతున్నారు వాళ్ళందరూ. ఈ నానమ్మను రాజా నానమ్మ వాళ్ళు అయితే ముందు వెళ్ళేశారు. తర్వాత ఈవినింగ్ వరకు అమ్మను ఉన్నామంటే ఇక్కడ వంట వండుతుంది. నేను పప్పుచారు చేయమన్నాను. అమ్మ సూపర్గా చేస్తుంది అనమాట. అందుకనే పప్పుచారు చేస్తుంది. తర్వాత ఈ అమ్మ కూడా ఈవినింగ్ అయిపోయిన తర్వాత అమ్మ కూడా రిటర్న్ అయిపోయిందండి. ఇక మాకు కూడా కొంచెం పని ఉండే ఇంటికాడ. తెలిసిన వాళ్ళు అనమాట, తాత వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు. ఇక మేము కూడా వెళ్ళాలని చెప్పేసి ఇక రెడీ అయినాము. అంటే ఫేస్ వాష్ చేసుకొని ఉన్నామన్నమాట. తర్వాత ఇక వెళ్ళి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో అన్నమాట. ఇలానైతే నేను మళ్ళీ దేవునికి దీపారాధన చేసేసాను, మొక్కినన్నమాట. ఇక వంటలు అయితే రెడీ అయి ఉన్నాయండి. ఇక తినేయడం అన్నమాట. ఫాస్టింగ్ కదా, మార్నింగ్ నుంచి అసలు ఆకలి కూడా వేయలేదండి. నాకైతే ఎంజాయ్గా అనిపించింది అనమాట. నేను అనుకున్నట్టుగా పూజనైతే చేసేసుకున్నాను. మొత్తానికైతే ఇక నేను ఒక పొద్దు కూడా విడిచేసానండి. ఈ తర్వాత ఇక పిల్లలతోటి ఆడుకున్నాను, ఇద్దరితోటి. తర్వాత ఇలానైతే నా వరలక్ష్మి పూజనైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇలాంటి దీవెనలు ఉండాలని మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అంతే ఈ వీడియో.